వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ iDream మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ మహతి గారు, ఎండి ఇన్ ఆయుర్వేద, గైనకాలజిస్ట్, అలాగే ఆబ్స్టిక్ స్పెషలిస్ట్ కూడా. సో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ గురించి మనం మాట్లాడుకుంటున్నట్లయితే నౌడేస్ IVF సెంటర్లు అనేవి గ్రాసరీ షాపులు లాగా ఇప్పుడు మనం హైదరాబాద్లో చూసుకున్నట్లయితే హైదరాబాద్ ఎనీ సిటీస్లో ర్యాపిడ్ గ్రోత్ దేనికి ఉంది అంటే హాస్పిటల్స్లో కూడా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్కి కొన్ని ప్రత్యేకమైన ఇష్యూస్కి ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చాక హాస్పిటల్స్ చుట్టూ తిరిగే కంటే ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, వేటిని అవాయిడ్ చేయాలి, ఖచ్చితంగా ఇవి పాటించాలి అనేవి ఏమున్నాయి ఈరోజు తెలుసుకుందాము. నమస్తే మ్యామ్, బాగున్నారా మ్యామ్? బాగున్నానండి ఝాన్సీ గారు. సో మీరు బాగుంటేనే మేము అందరం బాగుంటాం. మ్యామ్, ఇన్ఫర్టిలిటీ అనేది ఒక 10 years ముందు ఏదో PCOD ఇష్యూస్ కూడా చాలా తక్కువగా వినేవాళ్ళం. ఒక మొత్తం ఊరందరిలో ఎక్కడో ఒక కేసు, ఎక్కడో ఒకరికి ఒక 5 years పిల్లలు కలగకపోవడం ఇదంతా. బట్ ఇప్పుడు ఏంటంటే మొత్తం సిచ్యువేషన్ అంతా రివర్స్ అయిపోయింది. ఒక హెల్దీ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వాలి అంటే హాస్పిటల్స్ చుట్టూ తిరగక చాలా మందికి తప్పట్లేదు. సో ఇంతవరకు సిచ్యువేషన్ ఇంత వర్స్ట్ అవ్వడానికి ఏం కారణాలు అవుతున్నాయి? మీరేంటి పేషెంట్స్లో ఏవేవి ఇష్యూస్ చూస్తున్నారు? యాక్చువల్గా మీరు చెప్పినట్లు IVF అసలు వాళ్ళు పిల్లలు కలగాలి అంటే వెంటనే దే ఆర్ నాట్ థింకింగ్ అసలు ఏం చేయాలి, మనం ఏం చేయాలి అని ఆలోచించట్లేదు. వెంటనే దే ఆర్ సర్చింగ్ ఏ IVF సెంటర్కి వెళ్ళాలి, లేకపోతే వెంటనే ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, అలా ప్లాన్ చేసుకుంటున్నారు. యాక్చువల్ దే ఆర్ నాట్ ప్లానింగ్ దేర్ లైఫ్. అసలు ప్లానింగ్ అనేది ఎలా చేసుకోవాలని అది మర్చిపోతున్నారు. అంటే ఇన్ఫర్టిలిటీకి కొన్ని మేజర్ రీజన్స్ ఉంటాయి అనమాట. హార్మోనల్ ఇంబ్యాలెన్స్. చాలా మంది ఇన్ఫర్టిలిటీ అంటే ఓన్లీ ఒక ఇన్ఫర్టిలిటీ ఈస్ నాట్ జస్ట్ లింక్డ్ విత్ ఫిమేల్. ఇన్ఫర్టిలిటీ అనేది మెయిల్ ఇన్ఫర్టిలిటీ, ఫిమేల్ ఇన్ఫర్టిలిటీ రెండు ఉంటాయి. అందులో మెయిల్ ఇన్ఫర్టిలిటీ 40% ఆఫ్ ద పీపుల్ కి మెయిల్ ఇన్ఫర్టిలిటీయే కారణం, 40%, అండ్ 60% ఫిమేల్ లో ఉంటుంది. ఓకే. సో వీళ్ళు ఏంటి అంటే చాలా సంవత్సరాలు ఒట్టి ఫిమేలే హాస్పిటల్ తీసుకొని వెళ్ళడం, తనలోనే ఏదో ప్రాబ్లం ఉంది, నెక్స్ట్ దాంతోనే మింటింగ్ ఆఫ్ అమౌంట్. ఈ లోపల ఇక్కడ మెయిల్ లో ప్రాబ్లం ఉంది అనుకోండి, అన్నశ్రీ హార్మోన్స్ అవి ఇవ్వడం వల్ల నిజంగా ఆవిడ హెల్త్ పాడైపోతుంది. ఓకే. నేచురల్ గా నార్మల్ గా ఉన్న హెల్త్ ని అన్నెసరీ స్పాయిల్ చేయడం అవుతుంది. యాక్చువల్ గా అసలు ఇన్ఫర్టిలిటీకి రీజన్స్ ఏంటి? మెయిన్ లైఫ్ స్టైల్. ఇక్కడ కూడా ఏంటంటే లైఫ్ స్టైల్. ఆయుర్వేదంలో ఒక మాట చెప్తారు, ఋతు, క్షేత్రము, బీజము, ఒక ఫోర్ అండి. శుక్రం అంటే ఇప్పుడు అంటే సెమన్ బాగుండాలి, మెయిల్ అంటే శుక్రం అంటే దానికి ఒక స్ఫటికాభం, ద్రవం, స్నిగ్ధం అంటే ఒక క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది. స్పర్మ్ అనేది ఒక ఆయిలీ స్నిగ్ధంగా ఉంటుంది, మధురంగా ఉంటుంది. దానికి కొన్ని క్వాలిటీస్ చెప్పడం జరిగింది. ఆ విధంగా అలా ఉన్న శుక్రం ఉన్నప్పుడు మాత్రమే బీజం, ఓవం అన్నమాట. ఆ ఫర్టిలిటీ, ఆ ఋతు అంటే టైమింగ్. ఇప్పుడు టైం ఎలా అండి? యాక్చువల్గా ఎర్లీ మ్యారేజెసే కాకపోయినా ఒక టైంలీ వాళ్ళకి పిల్లలు పుట్టేవాళ్ళు. ఈ రోజు మ్యారేజ్ చేసుకునేసరికి దగ్గర 35, 45, 50s దానికి ఒక ఇది లేదు. యాక్చువల్గా బీజం అంటే ఈ మన ఈవెన్ ఈ మోడర్న్ ప్రకారం కూడాను ఈ యాక్చువల్గా బేబీ పుట్టినప్పుడు, ఒక ఆడపిల్ల పుట్టిన టైంకి దానికి ఒక కొన్ని మిలియన్స్ ఆఫ్ ఎగ్స్, 1 to 2 millions ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. అది తన ప్యూబర్టీ ఏజ్కి వచ్చేసరికి అన్ని ఉండవు. అది మిలియన్స్ కాస్త lakhs లోకి వచ్చేస్తాయి. ఒక 20 lakhs అలా lakhs లోకి వచ్చేస్తాయి. అదే తర్వాత ఒక 30-35 years వచ్చేసరికి అవి thousands లోకి వచ్చేస్తాయి. ఒక నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు ఒక 45 years అలాగ వచ్చేసరికి ఒక 2000-3000 ఉంటాయి. అందులో అన్ని ఎగ్స్ హెల్దీ ఎగ్స్ ఉండవు కదా. అందుకే ఆయుర్వేదంలో ఇంత
మొత్తం IVFలు ఇంత ఎగ్ తీయాలి, ఫ్రిడ్జ్లో పెట్టాలి, ఫ్రీజర్ చేయాలి, ఇవన్నీ కాకపోయినా కూడా ఒక టైమ్లీ అంటే ఒక టైం బీజము శుక్రము తర్వాత ఆ టైం అనేది ఏ పర్టికులర్ టైం ఆ టైంలో అంటే ఆల్ ద టైం అన్ని 30 daysలో ప్రెగ్నెన్సీ వచ్చేది. ఓవులేషన్ టైంలోనే కదా ప్రెగ్నెన్సీ వస్తుంది. ఆ ఓవులేషన్ టైంలోనే మన భార్యాభర్తలు కలవడం వల్ల పిల్లలు పుడతారు. ఈ చిన్న చిన్న బేసిక్స్ కూడా చెప్పకుంటాను ఆ పిల్లల ఓవులేషన్ ఎలా ఉంటుందో తెలియకుండా కూడా ఊరికే డంప్ చేసేసి హార్మోనల్ మెడిసిన్స్, దానివల్ల ఏంటంటే బాడీ ఇర్రివర్సిబుల్ గా హెల్త్ ని కోల్పోతుంది. ఓకే, ఆ హెల్త్ కోల్పోయిన తర్వాత వాళ్ళు థైరాయిడ్ వచ్చేస్తుంది, హిర్సిడిజం లాగా వెంట్రుకలు వచ్చేస్తాయి, తర్వాత డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. యాక్చువల్గా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే వీళ్ళు లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోవాలి. అండ్ అసలు నిజంగా చెప్పాలంటే ఫర్టిలిటీ అనేది ఒక ప్రేమతో జరగాలండి. ఫర్టిలిటీ అనేది వాళ్ళు ఒక కెమికల్ రియాక్షన్ ఎప్పుడు వస్తుంది, ఇప్పుడు మీరు ఏదైనా మనకు చేయండి, ఎప్పుడైనా మన కోపము ఆనందము ఇవన్నీ టైంలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క బాడీలో కొన్ని సెక్రేషన్స్ అనేది ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఒకరి మీద ఒకళ్ళ మీద ఇంట్రెస్ట్ లేకుండా అది పిల్లలు కావాలి కాబట్టి పిల్లల కోసం వెళ్తున్నట్టు కాకుండాను ఒక మనసుతోని వాటితో ఉండడం వల్ల డెఫినెట్ గా ఫర్టిలిటీ రేట్ పెరుగుతుంది. అండ్ ఆయుర్వేదిక్ పద్ధతుల్లో చాలా ఉన్నాయండి. ఉత్తర బస్తీ చాలా ఇష్యూస్ లోన మేము చెప్తాం, ఎక్కడ గుడికి వెళ్ళాలి, ఎక్కడికో వెళ్ళాలి, వెంటనే ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏదో ఒక టాబ్లెట్ రాయించేసుకొని అది కొన్ని రోజులు 10 రోజులు 15 రోజులు వాడడం. ఆ కండిషన్స్ లో ఏంటంటే హెల్త్ చిన్నపిల్లలు ఒక 13-14 years నుంచి ఈ హార్మోనల్ టాబ్లెట్స్ అన్నెసెసరీగా ఏదో ఒక రీజన్ తో ఇప్పుడు మన గుడికి వెళ్ళలేని సిచ్యువేషన్ ఉందనుకోండి ఆగిపోవాలి. అంతేగాని ఆ టాబ్లెట్స్ వేసుకొని వెళ్ళిపోవడము, లేకపోతే ఏదో మ్యారేజ్ ఉందను ఇలాగ రోజుల తరబడి హార్మోన్ టాబ్లెట్స్ యూజ్ చేయడం, ఇవన్నీ కూడా రీజనేనండి. అండ్ ఏజ్ అనేది ఒక 25 years 26 years అప్పుడు ఒక హెల్దీ ఉమెన్ గా ఆ టైంలోన ఫర్టిలిటీ రేట్ అనేది చాలా బాగుంటుంది. అంటే డే బై డే ఏజ్ దాటిపోతున్న కొద్దీ దాని ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఈవెన్ మగపిల్లల్లో కూడా ఈ సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్, లేట్ నైట్ నిద్రపోవడం, ఈవెన్ ఈ రోజుల్లో మనం డ్రగ్స్ కూడా చూస్తున్నాం, ఇవన్నీ హిండ్రన్సెస్ ఫర్టిలిటీకి. సో వీటిని చేంజ్ చేసుకోవాలి. అంటే చైల్డ్హుడ్ నుంచి కొన్ని పిల్లలకి మనం నేర్పించే పద్ధతులు అవన్నీ నెక్స్ట్ జనరేషన్స్ ఈ రోజు రేపటి పౌరులను ఇవ్వాలి అంటే ఈ రోజున్న జనరేషన్ కొన్ని ఫాలో అవ్వాల్సిన ఫాలో అయితేనే రేపొద్దున బాధపడిపోకుండా ఉంటాం అనమాట. యాక్చువల్గా ఆయుర్వేదిక్ ఏంటంటే ఒక హెల్దీ పేరెంట్ అనేది IVF లో టెస్ట్ బేబీస్ పుడతారు, బేబీలు వస్తారు, కానీ ఇక్కడ ముందు ఆయుర్వేదిక్ లో ఒక హెల్దీ పేరెంట్ అవుతారు. ఒకటే ఎగ్జాంపుల్ అండి, మనం ఫ్రిడ్జ్ లో పెట్టిన కూర రేపు తినడానికి ఎలా ఉంటది, అంత బాగుండదు. ఈ రోజు కొత్తగా ఏంటంటే ఫ్రీజింగ్ ఆఫ్ ఎగ్స్ వచ్చాయి. ఈ ఫ్రీజింగ్ ఆఫ్ ఎగ్స్ చేసుకోవడం వల్ల మేబీ ఎలా ఉంటుందో, న్యాచురల్ గా కర్రీ మనం ఉంటది, మనం బోన్ చేస్తాము తింటాం. అక్కడ కూడా ఎగ్ ఫ్రీజ్ చేసుకుని నేను 35 years అప్పుడు కంటాను, 45 years అప్పుడు కంటాను అని చెప్పి ఎగ్ ఫ్రీజ్ చేసుకుంటున్నారు. ఈ ఫ్రీజ్ చేసుకుని ఎగ్ చేస్తారు, తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? ఎప్పుడో ఏదో చేసుకున్నానికి ఈ రోజు రీసెర్చ్ లో అది కాంప్లికేటెడ్, మళ్ళీ రేపు ఇంకో రోజు. సో అలా కూడా జరుగుతుందా? ఆధునికంగా ఎగ్ ని ఫ్రీజ్ చేసుకుంటున్నారు అన్నమాట. ఇప్పుడు ఒక 25 years ఫిమేల్ లో ఉన్న ఎగ్ తీసి ఫ్రీజ్ చేసి ఉంచి కొన్ని రోజుల తర్వాత చేస్తున్నారు. ఇప్పుడు పాస్ట్ ఒక 5-6 years నుంచి అలాంటివి జరుగుతున్నాయి, కొత్తగా చేస్తున్నారు. సో ఒకసారి ఆలోచించండి, గివ్ ఎ న్యాచురల్ బర్త్, న్యాచురల్ గా ఆలోచించండి, డోంట్ రష్. అసలు ఏం చేస్తున్నాం ఇక్కడ? నేను చాలా కేసెస్ చూసానండి, నా పర్సనల్ గా నేను గైనకాలజిస్ట్ ఆబ్స్టెట్రిక్స్ గా ఎన్నో కేసెస్లోన సింపుల్ వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, సింపుల్ డ్రగ్స్, వాళ్ళ పీరియడ్స్ ఏమైనా ఇర్రెగ్యులర్గా ఉన్నా వాటి మెడికేషన్స్ తోని, నార్మల్ న్యాచురల్ డ్రగ్స్ తోని, అది కాష్టౌషధాలైనా రసౌషధాలైనా, ఈవెన్ రసాయన స్వర్ణభస్మాలు హీరాభస్మాలు పెట్టిన కేసెస్ కూడా ఉన్నాయి. ఆ కేసెస్ అన్నిట్లో కూడా వీ హ్యావ్ సీన్ ఏ గుడ్ రిజల్ట్స్. అంటే పరిగెట్టకండి, కంగారు పడకండి,
నెక్స్ట్ అగ్రెసివ్ గా ఉండకండి. ఇవన్నీ అంటే ఒక మెడిటేషన్, యోగా, ఇవన్నీ కౌంట్ అవుతాయండి. ఈ జంక్ ఫుడ్స్, అన్నెసరీ జంక్ ఫుడ్స్, ఈ ఫర్టిలైజర్ ఫుడ్స్, ఆర్గానిక్ వైపు అడుగులు వేయాలి. అండ్ నేను చాలా ఇంపార్టెంట్ గా చెప్తాను, నేను పాటరీని ఎంకరేజ్ చేస్తానండి. అల్యూమినియం అది డెఫినెట్ గా వాళ్ళ హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. అది కొంతమంది జాయింట్ పెయిన్స్ లో గానీ, అన్నెసరీ క్యాన్సర్స్ లో గానీ అన్నిట్లో చూపిస్తుంది. నేను పాస్ట్ 2014 నుంచి నేను పాటరీలోనే కుకింగ్ అండి. నేను కుండలోనే వండుతాను, అన్నం వార్చే తింటాము. అండ్ ఐ ఎంకరేజ్ ఆల్ ద పేషెంట్స్. నేను అవి మార్చిన తర్వాత ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద పేషెంట్స్. ఓకే, చాలా డిసీజెస్ లో. ఈవెన్ నేను చెప్పేది ఏంటంటే, మనం ఒక హెల్దీ బేబీని ఇవ్వాలంటే ముందు మనం వీ హ్యావ్ టు ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. అది మన బాడీ నుంచి, అంటే తల్లి గర్భం యుట్రస్ ఒక బేబీకి అది ఒక రూమ్, ఫస్ట్ రూమ్ అదే కదండి. ఈమె తీసుకునే ఈ జంక్ ఫుడ్స్, ఈ కెమికల్స్, ఈ ఫర్టిలైజర్స్, అన్నెసరీ థింగ్, ఇక్కడే తన అంటే బిడ్డ పుట్టిన తర్వాత ప్రేమ కాదు, బిడ్డ పుట్టక ముందు కూడా మనం ప్రేమ చూపించాలి. సో ప్రేమ చూపించాలి అంటే ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించాలి. మనం ప్రేమించినట్లయితేనే మనం ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి నెక్స్ట్ జనరేషన్ మనం ఇవ్వగలుగుతాం. చిన్న చిన్న సింపుల్ థింగ్స్ అండి. పెద్ద లక్షలు ఖర్చు పెడుతున్నారు, నాకు చాలా బాధ అనిపిస్తుంది. 16 లక్షలు పెట్టాము, ఫెయిల్ అయిపోయింది, ఈసారి ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ ఎకరాలు అమ్మి నెక్స్ట్ టైం పెడతారు, ఫెయిల్ అయిపోయింది. ఈ 3-4 సార్లు ఫెయిల్ అయ్యేసరికి యాక్చువల్గా ఇన్ఫర్టిలిటీలో మనకు తెలిసిన విషయమే, ఒక 10 కేసెస్లో ఒక 3 కేసెస్ సక్సెస్ అవుతాయి. ఈ 7 పీపుల్ తాలూకు డిప్రెషన్ ఎలా ఉంటుందండి? డబ్బు పోయి మానసికంగా స్ట్రగుల్ అయ్యి, ఈ స్ట్రెస్ వల్ల రాదండి. ఓవులేషన్ అవ్వాలి అంటే ఇప్పుడు ఓవులేషన్ అవ్వాలి అంటే కూడా దానికి కొన్ని సిచ్యువేషన్స్ లోనే ఓవులేషన్, లేకపోతే అనోవులేటరీ సైకిల్స్ కింద వెళ్ళిపోతాయి. అండ్ యాక్చువల్ గా మనకి 50 years తర్వాత ఎందుకు పీరియడ్స్ రావు? ఆల్రెడీ అక్కడ ఉన్న ఎగ్స్ అన్ని క్లోజ్ అయిపోయాయి. సో నువ్వు 45 years అప్పుడు మ్యారేజ్ చేసుకొని యువత మారాలండి. యువత ఓన్లీ కెరియర్ అనే అనుకోవడమే కాదు, దిస్ ఈజ్ ఆల్సో అవర్ కెరియర్. మనం ఒక 50-60 years అయిన తర్వాత మన పిల్లలు, మనం ఎవరుంటారు మనతో మాట్లాడడానికి? మనకంటూ ఒక ఫ్యామిలీ కావాలని మనం 45-50 అప్పుడు మేల్కోవడం కాదు. అట్ ద ఏజ్ ఆఫ్ అంటే చాలా చూసి నాకు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఈ డైవర్స్ కేసెస్ ఇలాంటివి ఉంటున్నాయని ఇంట్రెస్ట్ లేక, మ్యారేజ్ ఇంట్రెస్ట్ లేక, వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చేసరికి చేయి దాటిపోతుంది. ఆలస్యం అమృతం విషయం అంటారు మన పెద్దలు. అది 100%. ఇన్ఫర్టిలిటీలో అది తప్పకుండా ఎంత ఆలస్యం చేస్తుంటే అంత ప్రాబ్లంలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఓకే ఓకే. సో మ్యామ్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చిన్న చిన్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, మనం వండుకునేవి కానివ్వండి, మనం తినేవి కానివ్వండి, లైఫ్ స్టైల్ చేంజెస్ కానివ్వండి, ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళకి ఇంకేదైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారంటే ఆ కేసెస్ ఎలా డీల్ చేస్తారు? మేము కూడా ఆయుర్వేదిక్ లో ఉత్తరవస్తు చేస్తామండి. ఇంట్రాయూటరైన్ మెడిసిన్ పంపిస్తాం, ఆయిల్స్ పంపిస్తాము, వాటిని నెక్స్ట్ పిచ్చు పెడతాము. సో ఆ ఏరియాని హెల్దీగా తయారు చేయడం, ఇంటర్నల్ మెడికేషన్స్, కొన్ని ఇంటర్నల్ మెడిసిన్స్, అది శోధన చికిత్సలు కానీ, శమన చికిత్సలు కానీ, అంటే వస్తువులన్నీ ఉంటాయి అనమాట, అవి చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి చెప్తాం, ముందు లైఫ్ స్టైల్ మార్చుకోమని చెప్తాం. జస్ట్ బ్రాహ్మీ ముహూర్తే ఉత్తిష్టే అజీర్ణ నిరూపయానంటే, మనము నిద్ర బ్రాహ్మీ ముహూర్తంలో లెగాలి. ఎలా లెగాలి? ముందు రోజు మనం భోజనం చేసి ఉత్తిష్టం ఎలాగా? అజీర్ణ నిరూపయాన్, తిండి అరిగిన తర్వాతే నిద్ర లెగాలి. ఓకే, మీరు రాత్రి 2 గంటలప్పుడు తిని 4 గంటలప్పుడు అది అరగక ముందే లెగిసారనుకోండి, మీ బ్రహ్మముహూర్తంలో లెగిసినా కూడా వేస్ట్, ఉపయోగం ఉండదు. సో అందుకనే మేము ఏం చెప్తాము, సన్సెట్ బిఫోర్ ఫుడ్ తీసుకున్నట్లయితే బై ద టైమ్ యూ స్లీప్ అది అరిగిపోతుంది. సో వెన్ ద డైజెస్ట్ సిస్టమ్ కామ్ అయితేనే మిగతా హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి, బాడీ రిపేర్ వర్క్ అవ్వడానికి అన్నిటికీ అవుతుంది. సో వీళ్ళు రాత్రి 11 అప్పుడో 12 2 గంటలప్పుడో భోంచేసి పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఎలా లేస్తారు? ఎర్లీ మార్నింగ్
సన్ తోనే ఉంటుందండి బాడీ. మన సైకిల్ అంతాను సూర్యుడు ఎలా వెళ్తున్నాడో దాని ప్రకారమే మనం మూవ్ అయినట్లయితే ఈ న్యాచురల్ గా ఈ హార్మోన్స్ అన్ని న్యాచురల్ గానే ప్రొడ్యూస్ అవుతాయి. ఊరికే మనం కెమికల్ హార్మోన్స్ ఇవ్వక్కర్లేదు. అండ్ ఇంకా ప్లాంట్ మెడికేషన్స్ లో కొన్ని ప్రొడ్యూస్ చేసేవి అంటే ఇప్పుడు ఫుడ్ లోనే ఉందనుకోండి, వాళ్ళకి ఈ ఐరన్ డెఫిషియన్సీస్ అలాంటివి, చిన్న ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ వచ్చిన కేసెస్ ఉంటాయి. ఈ నువ్వులు బెల్లం తీసుకోవడం, బూడిద గుమ్మడికాయ హల్వా తినడం, అంటే కొన్నిట్లో ఈస్ట్రోజన్స్ ఉన్నవి చెప్తున్నాను, కొన్ని ప్రొజెస్ట్రాన్స్ ఉన్నవి చెప్తున్నాను నేను. అట్ ద సేమ్ టైం బొప్పాస్ పండు, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బొప్పాస్ పండు కొంతమంది కాంట్రాక్ట్ చేశారు, కానీ బిఫోర్ ఎట్ ద టైమ్ ఆఫ్ సైకిల్స్ బొప్పాస్ పండు తీసుకోవడం వల్ల హార్మోన్స్ మెయింటైన్ అవుతాయండి బొప్పాయి పండుతోనే. ఈవెన్ వాళ్ళు రా కూడా తీసుకోవచ్చు. ఈ హెవీ బ్లీడింగ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ హెవీ బ్లీడింగ్ కంట్రోల్ చేసుకోవడం. చిన్న విషయాలేనండి. అరటి పువ్వు ఉంటది, మన అరటి పువ్వుని అది చాలా బాగా పనిచేస్తుంది. మేము ఇన్ఫర్టిలిటీలో కొన్ని కేసెస్ లో అశ్రుప్ధారం అంటాం అనమాట, హెవీ బ్లీడింగ్. వాటిలో నా అరటి పువ్వుని చిన్న ముక్కలుగా కోసేసి మిక్సీ పట్టి ఫిల్టర్ చేసి జ్యూస్ తీసుకొని ఆ జ్యూస్ లో కొద్ది పటిక పందారు వేసుకొని, ఈవెన్ నేను చాలా కేసెస్ లో ఎలాంటి మెడికేషన్ పెట్టుకుంటా కూడాను హెవీ బ్లీడింగ్ అనేది తగ్గడం. ఈవెన్ నా పేషెంట్స్ ఫారిన్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళు కూడాను ఇక్కడ అడిగితే అరటి పువ్వు దొరకట్లేదు అంటారు. అక్కడ పాపం వాళ్ళు వెళ్ళి అరటి పువ్వు తీసుకొని వాడి, అంటే వాళ్ళకి ఇమీడియట్ గా మెడిసిన్ లేని సిచ్యువేషన్స్ లో వాడిన వాళ్ళు కూడా ఎంతో మందికి తగ్గింది. ఈ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ తగ్గించుకోవాలి, ఈ చేతిలో మంటలాగా ఉంటాయి. సో వాళ్ళకి ఏం చెప్తామంటే, పూర్వం ఆగ్రాపేడ అనే స్వీట్ ఉండేది, సేమ్ అది, దాంట్లో ఏమీ లేదు. ఇప్పుడు చాలా మంది బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగుతున్నారు. యూ కెన్ మేక్ లైక్ హల్వా లా చేసుకోవచ్చు. బూడిద గుమ్మడికాయని కూరేసేసి నెయ్యి వేసి, నెయ్యి కూడా చాలా అవసరం అండి మనిషికి. మంచి ఆవు నెయ్యితోని దాన్ని భర్జిస్తాం, సేమ్ క్యారెట్ హల్వా ఎలా చేస్తాము. మొత్తం ఆ నీరంతా ఇంకిపోయిన తర్వాత పాలు కానీ ఏమి వేయకుండా ఓన్లీ ఈ నెయ్యి వేసి లాస్ట్ లో పటిక పందారు వేసి అది హల్వా లాగా ఉంచుకొని రోజు మార్నింగ్ 2 స్పూన్స్, ఈవినింగ్ 2 స్పూన్స్ తినడం వల్ల కూడా హార్మోన్ చాలా వరకు కంట్రోల్లోకి వస్తాయి. అండ్ వాళ్ళకి ఎన్నో ఇష్యూస్ నార్మల్ అవుతాయి. ఇంకా మెడికేషన్స్ చాలా ఉన్నాయండి. అశోకారిస్టా, లోద్రాస్, అంటే వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ ఉంది అనుకోండి, లోద్రాసు, పుష్యానగ చూర్ణం, ఇలాంటి డ్రగ్స్ ఇంటర్నల్ గా ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో బోలెడైన విషయాలు ఈ రోజు మనం తెలుసుకున్నాము. ఇంకొంత ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాము. మీరు ఏదైనా సీరియస్ కేసెస్ ఫేస్ చేస్తున్నా, అంటే పర్సనల్ గా ఏదైనా ఇష్యూస్ రిలేటెడ్ ఇన్ఫర్టిలిటీ ఫేస్ చేస్తున్నా కానీ కామెంట్ చేయండి, తప్పకుండా దాని మీద వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.